మనలో రాపేది కబ్జాల్లో జనసేన ఎమ్మెల్యే కింగ్ పేట్రేగిపోతున్న యలమంచిలి ఎమ్మెల్యే ఆగడాలు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ బరిదిగింపుతోనే 200 కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్లాన్ జనసేన ఎమ్మెల్యేల్లో అత్యంత అవినీతిపరుడైన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడిగితే బహుశా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరే వినిపిస్తుంది. అన్నేసి అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ ఎమ్మెల్యేపై. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 ఎకరాల భూమి దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. పైగా ఆ 42 ఎకరాలు దళితులవి. కనీసం సిగ్గనిపించడం లేదా ఎమ్మెల్యే విజయ్ కుమార్ కి? అసలే ప్రభుత్వాల అసమర్థ పాలనలో నలిగిపోతూ దాడులకు బలవుతున్న దళిత బిడ్డల భూమి ఎలా గుంజుకోబుద్ధి అవుతోంది ఈ ఎమ్మెల్యేకు? యలమంచి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం పంచదార్లలో దళితులకు భూములు ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల క్రితం అక్కడ దళితులకు ఇచ్చిన భూములు అవి. 5 దశాబ్దాలుగా అక్కడే ఉంటూ అక్కడి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు దళిత బిడ్డలు. అలాంటి భూములను జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆక్రమించాలని చూస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. తమకు జీవనాధారం ఆ భూములే అని భయాందోళన ఆవేదనతో చెప్పుకుంటున్నారు అక్కడి దళితులు. అంత భయాందోళన ఆవేదన ఎందుకంటే ఆ భూముల్లోకి దళిత బిడ్డలు కాకుండా పోలీసులు అడ్డుకుంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆ భూములు ఎవరవో కావు తమవేనంటూ 50 ఏళ్ల కిందట నాటి డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యేకు నిరసన తెలియజేసేందుకు టెంట్ వేస్తే అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి వాటిని తొలగించారని చెప్పారు.